అతిథి దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అతిథి అంటే మనకి ఎవరైనా చుట్టం వచ్చారనుకోండి, గెస్ట్ వస్తే వాళ్ళు భోజనం టైంకి వచ్చారనుకోండి, వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం పంపించకూడదు అలాగా. అదే అతిథి దేవోభవ. తల్లిదండ్రులని మనం చూడాలి, చూడకపోతే అది మన పాపం. వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులు మనం జన్మనిచ్చినందుకు కృతజ్ఞత భావంతో మన యొక్క కృతజ్ఞత తెలుపుకోవడానికి మనకి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులు మనం తప్పనిసరిగా కాపాడు. మనకి అస్సలకి పుట్టగతులు అనేవి ఉండవు. తల్లిదండ్రులు చూడకపోతే అవసరం తప్పగా తగులుతుంది. అతిథి దేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువుని, మనకు విద్య చెప్పిన గురువుని మాత్రం మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి కష్టాల్లో ఉంటే ఏదో సహాయం చేయాలి. ఎందుకంటే నా యొక్క శిష్యుడు శేఖరు ఎమ్మెల్యేగా పిఏగా చేస్తున్నాడు. నా కూతురికి గురుదక్షిణగా పెళ్లి చేశాడు, దగ్గరుండి పెళ్లి చేశాడు నా శిష్యుడు. అది గురుదక్షిణ అనేది, మేడం మీకు గురుదక్షిణ ఇస్తాను, నేను నాకున్న దాంట్లో మీకు సహాయం చేస్తానంటే ఎన్నో సహాయం చేశారు ఎంతోమంది పిల్లలు నాకు. ఆ అబ్బాయి మాత్రం ఆచార్య దేవోభవ అని. అయితే మన ముగ్గురిని మాత్రం గౌరవించాలి. గౌరవిస్తే మనకి ఆ యొక్క దేవుడి యొక్క కృప మనకు ఉన్నట్లే.